దేవునికి మహిమ కలుగును గాక. మరి చూడండి, నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నామండి. మనం నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నామంటే మన జీవితంలో కొత్త కొత్త విషయాలు మనము తెలుసుకోవాలండి. కొత్తగా మనము మరలా ఏం చేయాలంటే మన జీవితాన్ని ప్రారంభించాలి. చూడండి, గడిచిన సంవత్సరం అంతా కూడా మనం ఏమేమైతే దేవుని సన్నిధిలో తప్పుదం చేశామో, ఈ లోకంలో కలిసిపోయామో, వారితో ఇరితో సహవాసం చేశామో, అక్కడిక్కడ ముసలమ్మ ముచ్చట్లు చేశామో, మరి అబద్ధాలు ఆడామో, తాగామో, సినిమాలు చూసామో, ఏం చేశామో ఈ సంవత్సరంలో మనం విడిచిపెట్టి వేసి నూతన సంవత్సరంలో మరలా నూతనంగా మనం జన్మించాలండి. నూతనమైన కార్యములు మనం ప్రారంభించినప్పుడే దేవునికి వారసులుగా మనం ఉంటాం. కాబట్టి నూతన సంవత్సరం మొత్తం కూడా మన జీవితంలో అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం దేవుడు చేయాలి అంటే గడిచిన సంవత్సరంలో విధంగా మనం చేయకూడదండి. గడిచిన సంవత్సరాన్ని విడిచిపెట్టి వేళ నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నామంటే దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో చేయబోతున్నాడు. గొప్ప వాగ్దానం మన జీవితంలో చేయబోతున్నాడు. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు దేవుడు చేశాడండి. ఆ వాగ్దానాలు